అందరికి నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అనుష వినోద్. సో ఇన్ఫర్టిలిటీ అనేది టుడే బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. సో ఇన్ఫర్టిలిటీలో మెయిన్గా వచ్చేసి బోత్ కపుల్స్, ఈవెన్ జెంట్స్ అండ్ లేడీస్ ఆర్ సఫరింగ్. సో ఇద్దరిలో కూడా ప్రాబ్లం ఉంటుందండి. నాట్ టు బ్లేమ్ ఆన్ ద లేడీస్ అండ్ నాట్ టు బ్లేమ్ ఆన్ ద జెంట్స్ అండి. బట్ ఏంటంటే మెయిన్గా ఇన్ఫర్టిలిటీ అనేది ఈ మధ్యకాలంలో చాలా వరకు చూస్తున్నాము అండ్ చాలా కేసెస్ కూడా వస్తున్నాయి. సో ఇన్ఫర్టిలిటీకి రావడానికి మెయిన్గా కారణాలు వచ్చేసి మెయిన్గా ఏంటంటే ఫుడ్, బయట ఫుడ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే స్ట్రెస్. ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా వచ్చేసి లైఫ్ స్టైల్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్. మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా ఉంటే నార్మల్గా మనకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ బయట ఫుడ్ తినడము, ఒబేస్ కావడము, వెయిట్ గెయిన్ కావడము, అండ్ ఆల్సో లేడీస్కి వచ్చేసి బోత్ జెంట్స్ అండ్ లేడీస్ బోత్ ఆర్ ఇంక్రీజింగ్ ద వెయిట్ నవ్ డేస్. అనదర్ థింగ్ ఏంటంటే పీసీఓడి ఉండడము కానీ, థైరాయిడ్ ఉండడం కానీ, లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఉండడము అండ్ లేడీస్లలో, అండ్ ఆల్సో జెంట్స్లలో కూడా థైరాయిడ్ ఉంటుంది ఈ మధ్యకాలంలో. అండ్ ఆల్సో ఆజోస్పర్మియా అండ్ ఆల్సో లో స్పర్మ్ కౌంట్ ఉండడం కానీ, ఇన్యాక్టివ్ స్పర్మ్స్ ఉండడం కానీ, ఆలిగోస్పర్మియా ఇలాంటివి చాలా వరకు చూస్తున్నాము మనం నవేడేస్. సో ఇలాంటి కేసెస్ని, ఇన్ఫర్టిలిటీని మనం ఎలా మెయిన్గా ఏంటంటే బోత్ మెన్ కానీ ఉమెన్ కానీ ఇద్దరు కూడా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవడం చాలా అవసరం. ఇద్దరు లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటారో డెఫినెట్లీ ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉన్నాయి కన్సీవ్ కావడానికి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా వచ్చేసి నవేడేస్ ఐయుఎఫ్ అనేది చాలా వరకు వింటున్నాము అండ్ ఆల్సో చూస్తున్నాము అండ్ చేసుకుంటున్నారు చాలామంది. సో ఐయుఎఫ్ ఆర్ ద బెటర్ అండ్ ఆల్సో మోడర్న్ ట్రీట్మెంట్స్ అండి చాలా వరకు మనకి. బిఫోర్ దాట్ ఏంటంటే న్యాచురల్గా ట్రై చేసి న్యాచురల్గా కాకున్నప్పుడు దే ఆర్ గోయింగ్ ఫర్ ద ఐయుఐ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్సో దే ఆర్ గోయింగ్ ఫర్ ద ఐవీఎఫ్ ఆల్సో, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ కానీ. సో ఇలాంటివి ఏంటంటే అవి కూడా ఏంటంటే సక్సెస్ అవుతాయి, కొంతమందికి సక్సెస్ కావడం లేదు మేడం మాకు అనేది కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో దట్ డిపెండ్స్ ఆన్ ద హార్మోన్ లెవెల్స్ అండి. బాడీలో మన హార్మోన్ లెవెల్స్ అనేది ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రాన్ కానీ, ఎల్హెచ్ కానీ, ఏఎంహెచ్ కానీ, యాంటీ ములేరియా హార్మోన్ ఇవన్నీ చాలా వరకు మన హార్మోన్లో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మాత్రం చాలా మంచిది. కానప్పుడు బెటర్ అప్పుడు దే ఆర్ గోయింగ్ ఫర్ ఐయుఐ అండ్ ఐయుఎఫ్. సో ఐయుఎఫ్ కూడా చాలా వరకు సక్సెస్ రేట్స్ ఉన్నాయి, కొంతమందిలో లేకుంటున్నాయి. ఆల్సో థర్డ్ టైం సెకండ్ టైం కూడా సక్సెస్ రేట్ లేకపోవడం జరుగుతుంది. సో ఎలాంటిదంటే మెయిన్గా అవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ద అవర్ బాడీ నేచర్ అండ్ ఆల్సో థింగ్స్ అండి. సో ఇవన్నీ కూడా మనకి సక్సెస్ కావాలి అన్నప్పుడు బాడీ వెయిట్ అండ్ ఆల్సో బాడీ హౌ ఇట్స్ రియాక్టింగ్ ఫర్ ద థైరాయిడ్, హౌ ఇట్స్ రియాక్టింగ్ ఫర్ ద హార్మోన్స్ అనేది చాలా వరకు కన్సిడర్ అవుతుంది. మన బాడీలో ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ దే క్యాన్ కన్సీవ్ న్యాచురలీ ఆల్సో, నో ఇష్యూ అబౌట్ దాట్. బట్ ఈవెన్ చాలామంది ఏంటంటే థైరాయిడ్ ఉంటే కన్సీవ్ కామా, పీసీఓడి ఉంటే కన్సీవ్ కామా, ఫైబ్రాయిడ్ ఉంటే కన్సీవ్ కామా, అండ్ ఆల్సో అజోస్పర్మియా అండ్ ఆల్గోస్పర్మియా కానీ, అజోస్పర్మియా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ కావడానికి కూడా నౌడేస్ చాలా వరకు మెడిసిన్స్ వచ్చాయి. దేర్ ఇస్ మెనీ ట్రీట్మెంట్స్ టు ఇంక్రీజ్ ద స్పర్మ్ కౌంట్ అండి. సో డెఫినెట్లీ by taking the medicines and also by taking the different treatments sperm count అనేది కూడా 100% ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో యాక్టివ్ స్పర్మ్స్ కూడా ఉంటాయి. అండ్ బోత్ ద కపుల్స్ దే క్యాన్ ప్లాన్ ఫర్ ద ప్రెగ్నెన్సీ by taking the treatments for the both men and women. No issue about the treatments in the market. So definitely infertility is not a big issue. Don't take it as a big issue. And also society వల్ల కూడా చాలామంది చాలా వరకు ఫేస్ అవుతున్నారు ప్రాబ్లమ్స్. దాన్ని జస్ట్ టు ఇగ్నోర్ ద థింగ్స్, ఇగ్నోర్ చేసి దే బెటర్ బీ ఇన్ టు ద నార్మల్ మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ ఆల్సో ఫిజికలీ స్ట్రాంగ్. డెఫినెట్లీ యూ హ్యావ్ ఏ బెటర్ హ్యాపీ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో యూ క్యాన్ కన్సీవ్ సో ఇయర్లీ, నాట్ టు వరీ అండి. అనదర్ థింగ్ ఇన్ఫర్టిలిటీలో మెయిన్గా వచ్చేసి ఫుడ్ ఎలా తీసుకోవాలి అంటే మెయిన్గా వచ్చేసి దేర్ విల్ బి డైట్ ప్లాన్ అండి. డైట్ ప్లాన్ కరెక్ట్గా తీసుకొని డైట్ అనేది చాలా మంచిగా చాలా కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మాత్రం డెఫినెట్లీ, అండ్ డైట్ అలాంగ్ విత్ దట్ మెడిటేషన్ ఆల్సో యోగా వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద టు కన్సీవ్ అండి. ఇన్ఫర్టిలిటీలో మెయిన్గా యోగా అండ్ ఆల్సో మెడిటేషన్ అండ్ ఆల్సో ఫుడ్ అండ్ ఆల్సో డైట్ అనేది చాలా వరకు ఇఫ్ యూ కంటిన్యూ విత్ ఆల్ దిస్ డెఫినెట్లీ యూ క్యాన్ కన్సీవ్ naturally and also healthy pregnancy within a early stage also after the marriage andi. So definitely with all the things of lifestyle correct ga unte you have the healthy pregnancy and healthy life andi. Not there will be no of any other infertility cases andi. Thank you.